వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఈరోజు క్లాస్ మనము ఏపీ హిస్టరీ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనకు మొదటి టాపిక్ మనకు శాతవాహనులు ఉపయోగిస్తున్నాం. అయితే మనం చెప్పేంటి ఏపీ హిస్టరీ సంబంధించి మనకు చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఏపీ హిస్టరీ క్లాస్ చేయమని చెప్తూ అడుగుతున్నారు. అలానే గ్రూప్ 2 మెయిన్స్లో భాగం మనకు ఈ క్లాస్ కూడా యూజ్ అవుతాయి. అంతేపాటుగా ఏపీఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి మరియు వివిధ పోటీ పరీక్షలు ఉపయోగకరమైనది. అయితే మనకు ఏపీ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ టోటల్ మనకు 25 to 30 బిలో 25 నుంచి 30 మార్కుల ప్రశ్నలకు మనకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం అయితే ఉంది. అది ఇండియన్ హిస్టరీ మరియు ఏపీ హిస్టరీ సంబంధించి. ఓకే, ఈరోజు క్లాస్ మనం మొట్టమొదటి టాపిక్ మనకు శాతవాహనుల గురించి మనం క్లారిటీగా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే శాతవాహన యొక్క సామ్రాజ్య యొక్క స్థాపనతో ఆంధ్రుల చరిత్రలోనే కాక దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయం అనేది ప్రారంభమైంది ఈ శాతవాహన యొక్క సామ్రాజ్య స్థాపన. అయితే మౌర్య సామ్రాజ్యం యొక్క పతనానంతరం భారతదేశ రాజకీయ సాంస్కృతిక సమైక్యతలను సంరక్షించి పెంపొందించడానికి ప్రయత్నించిన వారి రాజవంశాల్లో అగ్రగణ్యులు మన శాతవాహనులు. అనగా వీరు శాతవాహనులు ఎవరికి సామంతులు? మనకు మౌర్యుల యొక్క సామంతులుగా ఉన్నారు. ఇక్కడ చూడండి, శాతవాహనులు మౌర్యుల యొక్క సామంతులుగా పరిపాలన కొనసాగించారు. ఇక్కడ మనకు ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. శాతవాహనులు ఎవరికి సామంతులు అడుగుతారు? ఎవరికి? మౌర్యుల యొక్క సామంతులు. అయితే మొత్తం 30 మంది శాతవాహన రాజులు 456 సంవత్సరాల పాటు ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని పాలించారని తెలుస్తుంది. మనకు ఈ సమాచారం ఇచ్చేది మనకేంటి? మత్స్య పురాణం ప్రకారం మనకు శాతవాహనులకు సంబంధించి అత్యంత సమగ్రమైన సమాచారం ఇచ్చేది మత్స్య పురాణం. ఎంతమంది రాజులు? 30 మంది శాతవాహన రాజులు కలరు. ఎన్ని సంవత్సరాలు అంటే 456 సంవత్సరాల పాటు ఈ శాతవాహన సామ్రాజ్యం పరిపాలించారు. అయితే వాయు పురాణం ప్రకారం 17 మంది రాజులు 272 సంవత్సరాలు పాలించారని తెలుపుతుంది. మొత్తం మీద ఈ మత్స్యపురాన్ని పరిగణలోకి తీసుకొని శాతవాహనుల యొక్క పరిపాలనా కాలం క్రీస్తుపూర్వం 271 నుండి క్రీస్తుపూర్వం 271 నుండి క్రీస్తు శకం 174గా తెలిపారు. మొత్తం ఎంతమంది రాజులు? 30 మంది రాజులు. ఎన్ని సంవత్సరాలు? 456 సంవత్సరాలు. ఎవరికి సామంతులుగా? మౌర్యుల యొక్క సామంతులుగా పరిపాలించాయి. ఈ యొక్క పరిపాలన కాలం ఎప్పుడు? క్రీస్తుపూర్వం 271 నుండి క్రీస్తు శకం 174గా తెలిపారు. అయితే ఈ శాతవాహనులను తొలి శాతవాహనులు మరియు మలి శాతవాహనులుగా విభజించడం అటు తొలి శాతవాహనులు మరియు మలి శాతవాహనులు. మొత్తం 30 మంది శాతవాహనులు తెలిపాము. ఎంతమంది? 30 మంది. వీరిలో తొలి శాతవాహనులను 1 నుంచి 23 వరకు పరిపాలించే రాజులను తొలి శాతవాహనులని, మరియు మలి శాతవాహనులు 24 నుంచి 30 మంది రాజులు మనకు మలి శాతవాహనులుగా పేర్కొనడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అలానే మనకు ఈ మత్స్యపురాణం శాతవాహనుల యొక్క వంశావళిని, వారి యొక్క వంశక్రమాన్ని, 30 మంది రాజులు కదా, వారి యొక్క వంశావళిని ఒక్కొక్కరి యొక్క పాలనాకాలను స్పష్టంగా తెలుపుతుంది ఈ మత్స్యపురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అలానే మత్స్యపురాణం ఆధారంగానే శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర మనము అనుసరిస్తున్నాము. కాబట్టి మనకు శాతవాహనులు అంటే మనకు అత్యంత సమగ్రమైన మనకు మత్స్యపురాణం గుర్తుపెట్టుకోవాలి. ఈ మత్స్యపురాణం ప్రకారం మొత్తం శాతవాహన రాజులు ఎంతమంది అంటే మనకు 30 మంది కలరు. ఎంతమంది? 30 మంది. అలానే శాతవాహనుల వంశానికి చెందిన కథ మనకు విష్ణు పురాణంలో కలదు. విష్ణు పురాణంలో ఉంటుంది. అలానే ఇక్కడ నోట్ చూడండి, శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటారు. శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవడు? శాతవాహనుడే. ఓకే, శాతవాహనుడే. శాతవాహనుడు. శాతవాహనుల యొక్క మూల పురుషుడు మనకు శాతవాహనుడు చెప్తాం. ఇప్పుడుగా శాతవాహనుల యొక్క పాలకులు ఎంతమంది? మొత్తం 30 మంది. వీళ్ళు మొత్తం 30 మంది గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, మనం కొంతవరకు నేర్చుకుంటాం. మొట్టమొదటి వారు శ్రీముఖుడు. ఈయన చిముక అంటారు లేదా సిముక అంటారు. ఈయన శాతవాహన యొక్క రాజ్య స్థాపకుడు ఎవరని చాలా అడిగారు. శ్రీముఖుడు. ఎవరు? శ్రీముఖుడు. మూల పురుషుడు అయితే శాతవాహనుడు, రాజ్యస్థాపకుడు మాత్రం శ్రీముఖుడు. ఈయనకే మరొక పేరు సిముక అని, చిముక అని కూడా అంటారు. ఈయన పరిపాలన కాలం 271 BC నుండి 248 వరకు. ఈయన మొదట జైన మతస్థుడు. శ్రీముఖుడు మొదట జైన మతాన్ని అవలంబించాడు. రెండవ వారు కన్హ లేదా కృష్ణ. ఈయన పరిపాలన కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్లారిటీగా. మూడో వ్యక్తి మొదటి శాతకర్ణి. ఈయన మల్లకర్ణ అని లేదా మహాన్ అని కూడా ఇతని పరిపాలన గురించి కూడా మనకు తెలుస్తుంది.
తొలి శాతవాహనంలో గొప్పవాడు ఎవరు అంటారు? మనకి ఎవరు? మొదటి శాతకర్ణి. ఎవరు అయినా? మూడవ పరిపాలకుడు. అలానే నాలుగో వారు పూర్ణోత్సంగా ఈయనకి వేదశ్రీ శాతకర్ణి అనే పేరు కూడా కలదు. ఐదో వ్యక్తి స్కందస్తంభి. రెండవ శాతకర్ణి. శాతవాహనంలో అత్యధిక కాలం పరిపాలించిన శాతవాహన రాజు అంటే రెండవ శాతకర్ణి. ఈయన ఆరో పరిపాలకుడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 56 సంవత్సరాల పాటు. క్రీస్తు పూర్వం మనకు 184 నుంచి 128 మధ్య పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 56 సంవత్సరాలు. 7 లంబోదరుడు, 8 అపీలక, 9 మేఘస్వాతి, 10 స్వాతి లేదా స్వాతికర్ణ అని స్కందస్వాతి తర్వాత మృగేంద్ర స్వాతి అని మనకు కుంతల శాతకర్ణి. ఈయన కూడా ఇంపార్టెంట్. మనకు 13వ వాడు ఎవరు? కుంతల శాతకర్ణి. ఈయనకి మరొక పేరు విక్రమార్కుడు అని కూడా అంటారు. 14 స్వాతికర్ణ. అలానే 15వ వ్యక్తి మొదటి పులోమావి. 16 గౌరవ కృష్ణుడిని అరిక్త వర్మ అని కూడా అంటారు. 17 కూడా ఇంపార్టెంట్ మనకు హలుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. అలానే మధుమిక లేదా మనదుల కానీ, పురేంద్ర సేనాని, సుందర స్వాతికర్ణ అని, చకోర స్వాతికర్ణ. 22వ వ్యక్తి ఎవరు? శివస్వాతి అని. 23 అందరిలోకెల్లా గొప్పవాడు మన గౌతమిపుత్ర శాతకర్ణి. ఇలా తెలుసు ఇక్కడ నోట్. శాతవాహనులు అందరిలోకెల్లా గొప్పవాడు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. 23వ పరిపాలకుడుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ 24వ రాజు లేదా పాలకుడు రెండవ పులోమావి. ఈయన్ని వాసిష్ఠిపుత్ర పులోమావి అంటే ఈయన పరిపాలన కాలం 86 నుంచి 114 ఏడి. 25వ వ్యక్తి శివశ్రీ శాతకర్ణి లేదా వాసిష్ఠిపుత్ర శాతకర్ణి. ఈయన పరిపాలన ఇలా ఉంటుంది. 26వ వ్యక్తి శివస్కంద స్వాతకర్ణి అని. 27వ వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన మనకు కూడా ఇంపార్టెంట్ చెప్తుంది. ఈయన మలి శాతవాహనంలో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎనుమండి 27వ పాలకుడు. 28వ వ్యక్తి విజయశ్రీ. ఈయన విజయశ్రీ శాతకర్ణి అంటారు. 29వ వ్యక్తి చంద్రశ్రీ లేదా చంద్రశ్రీ శాతకర్ణిగా తెలుస్తుంది. మనకు 30వ పాలకుడు మూడవ పులోమావి. ఈయన పరిపాలన కాలం 166 ఏడి నుంచి 174 ఏడి. ఈయన శాతవాహనంలో చివరి నోట్ చూడండి ఇక్కడ. శాతవాహనంలో చివరివాడు మూడవ పులోమావి. ఈయన కూడా మనకు ఇంపార్టెంట్. ఈయన 30వ రాజు. శాతవాహనుల యొక్క అధికార భాష ఏది అడుగుతారు. మనకు ప్రాకృతం. శాతవాహనుల అధికార భాష ప్రాకృతం. నోట్ చూడండి. కుంతల శాతకర్ణి అనే వ్యక్తి ఈయన 13వ రాజు. మనకు శాతవాహనుల అధికార భాష ఏది? ప్రాకృతం అంటాడు. కానీ ఈ కుంతల శాతకర్ణి యొక్క పరిపాలనలో శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం బదులుగా సంస్కృతంను రాజభాషగా మార్చారు లేదా ప్రవేశపెట్టారు. మనకు కుంతల శాతకర్ణిగా తెలుస్తుంది. అయితే శాతవాహనుల యొక్క రాజలాంఛనం సూర్యుడు. ఎవరు? సూర్యుడు. వీరు జైన మతం పాటించారు. మొదటగా హైందవులుగా హిందూ మతాన్ని కూడా పాటించారు. నెక్స్ట్ చూడండి, శాతవాహనుల యొక్క జన్మస్థలం, వివిధ సిద్ధాంతాలు. ఫస్ట్ది కర్ణాటక. శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని తెలిపిన వారు ఎవరు? విఎన్ సుక్తాంకర్. ఈయన పనిలో కావుంది మనం గుర్తుపెట్టుకోవచ్చు. కర్ణాటక అని తెలిపిన వారు ఎవరు? విఎన్ సుక్తాంకర్. అయితే సుక్తాంకర్ వివిధ ఆధారాలు తెలిపాడు. వీరిది కర్ణాటక అని. వీరి మాక్యధుని శాసనం, హీరహడగలి శాసనం. ఈ మాక్యధుని శాసనాన్ని వేయించిన వారు మూడవ పులోమావి. హీరహడగలి శాసనం వేయించిన పల్లవరాజు శివస్కంద వర్మ. ఈ రెండు శాసనాలు కూడా మనకు కర్ణాటకలో లభించాయి. దాంతో శాతవాహనులు కర్ణాటక ప్రాంతం వాసమని విఎన్ సుక్తాంకర్ యొక్క అభిప్రాయం తెలుపుతుంది. అలానే విఎన్ సుక్తాంకర్ మూడో పులోమావి యొక్క మాక్యధుని శాసనం కావచ్చు, పల్లవరాజు ఏంటి శివస్కందం ఏంటి హీరహడగల్లి శాసనం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ రెండు శాసనాలు మనకు శాతవాహన రట్ట లేదా రట్టి అనే పదం ఆధారంగా వీరు కర్ణాలోని బళ్ళారి వాసుగా పేర్కొన్నారు. ఎవరు? విఎన్ సుక్తాంకర్. అయితే విఎన్ సుక్తాంకర్ ఏం తెలిపాడు? శాతవాహనులది కర్ణాటక. శాతవాహనుల కర్ణాటక తెలిపిన వారు విఎన్ సుక్తాంకర్. విఎన్ సుక్తాంకర్ తెలిపిన ఈ సిద్ధాంతాన్ని గాలివాదంగా కొట్టివేసిన వారు ఎవరు? కె గోపాలాచారి. లేదు, శాతవాహనులు విదర్భ అని తెలిపిన వారు వివి మిరాసి. ఈ విరాసి గౌతమిపుత్ర శాతకర్ణి నుండి బెనకటక స్వామి అనే బిరుదు ఆధారంగా మిరాసి ఈ విదర్భ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలానే కన్నబెన్న నది ఆధారంగా బెన్నకటక స్వామి అనే బిరుదు వచ్చిందని, ఈ నది వార్ధా జిల్లాలో కన్వాస నదిగా ప్రవహిస్తున్నందున వీరు విదర్భవాసులని వివి మిరాసి యొక్క అభిప్రాయంగా తెలుస్తుంది. విదర్భ అని తెలిపిన వారు ఎవరు? వివి మిరాసి. ఓకే, కర్ణాటక అని చెప్పిన వారు విఎన్ సుక్తాంకర్. లేదు, వీరిది మహారాష్ట్రం తెలిపిన వారు పిటి శ్రీనివాస అయ్యంగార్. ఎందుకంటే శాతవాహనుల శాసనాలు మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతాలు లభ్యమయ్యాయి. దాంతో శాతవాహనులది మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం తెలిపిన వారు మనకు పిటి శ్రీనివాస అయ్యంగార్. వీరిది ఆంధ్రులు. శాతవాహనులు ఆంధ్రులు తెలిపారు. ఇదే మనకు ప్రామాణికం. తెలిపిన వారెవరు? మారేమండ రామారావు,
గుత్తి వెంకట్రావు, డాక్టర్ స్మిత్ మరియు బార్నెట్ మరియు బర్జెస్ ఈజే రాప్షన్లు శాతవాహనుల యొక్క జన్మస్థానం కృష్ణా గోదావరి డెల్టా అని పేర్కొన్నారు. ఎవరు? వీరందరూ కూడా. ఇదే మనకు ప్రామాణికం. దీనికి ఆధారాలు తెలుపుతున్నారు. శాతవాహనులు ఆంధ్రునికి ఆధారాలు. మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనే గ్రంథంలో ఆంధ్రులకు 30 దుర్గాలని పేర్కొనడం జరిగింది. ఇండికా అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరంటారు? ఎవరు? మెగస్తనీస్. అలానే 17వ రాజు అయినటువంటి మనకు హలుని యొక్క వివాహం లీలావతితో ద్రాక్షారామంలో జరగడం తెలుస్తుంది. ఇదొక ఆధారం. అలానే నాసిక్ శాసనం పేరుంటి పర్వతాలు ఆంధ్ర ప్రాంతంలోని కావడంతో వీరందరూ కూడా తెలిపారు. లేదు, శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని చెప్పిన వారు ఎవరంటారు? వివి మిరాసి మరియు ఆర్జీ భండార్కర్. లేదు, శాతవాహనులు ఆంధ్రులే కానీ ఆంధ్ర భృత్యులు కాదని డీసీ సర్కార్ తెలిపారు. శాతవాహనులు ఆర్యులను తెలిపిన వారు మనకు బిఎస్ఎల్ హనుమంతరావు గారు. శాతవాహనులు అస్సక అనే జనపదాన్ని ఆంధ్ర ఘనంగా పేర్కొన్న వారు ఎవరు? బిఎస్ఎల్ హనుమంతరావు ఆర్యులను తెలిపారు. వీరు అస్సక అనే జనపదాన్ని ఆంధ్ర ఘనంగా పేర్కొన్న వారు కూడా బిఎస్ఎల్ హనుమంతరావు. లేదు, శాతవాహనులు ద్రావిడులుగా పేర్కొన్నారు ఆర్ఎస్ బ్రహ్మాని. అలానే శాతవాహనులు ఆంధ్రులుగా పేర్కొన్న వారు ఆర్జీ భండార్కర్ అని. ఆంధ్ర అన్నది జాతి నామమని, శాతవాహన అనేది రాజ్య వంశనామని, శాతకర్ణి అన్నది ఇంటి పేరుని తెలిపిన వారు కేఏ నీలకంఠ శాస్త్రి. ఓకే, శాతవాహనులు వారి యొక్క రాజధానులు. శాతవాహనుల యొక్క రాజధాని మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం ఒకటి ఉంది. మరొకటి గుంటూరులోని ధాన్య కటకలుగా అమరావతిగా తెలుపవచ్చు. అయితే బర్జెస్ మరియు బార్నెట్ తెలిపిన ప్రకారం శాతవాహనుల యొక్క మొదటి రాజధాని నేటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా శ్రీకాకుళం అని, రెండవ రాజధాని ధాన్య కటకం లేదా ధరణికోట అని తెలిపారు. 3 ప్రతిష్టానపురం తెలిపారు. బర్జెస్ మరియు బార్నెట్ ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు. వారి యొక్క ప్రకారం మొదటి రాజధాని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, 2 గుంటూరులోని ధాన్యక లేదా ధరణికోట అన్న 2, 3 ప్రతిష్టానపురం. లేదు, వివి మిరాసి మరియు మారేమండ రామారావు మరియు పిసి రాయచౌదరుల ప్రకారము వీరి మొదటి రాజధాని ప్రతిష్టానపురం అని లేదా పైఠాన్ అంటారు. రెండో రాజధాని ధాన్య కటకంగా తెలిపారు వీరిరువురు కూడా. శాతవాహనుల యొక్క తొలి రాజధాని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం తెలిపిన వారు ఎవరంటే బర్జెస్ మరియు బార్నెట్ మరియు విఎస్ మిత్రులు. శాతవాహనుల యొక్క రాజధాని అమరావతి దగ్గర ధాన్య కటకం తెలిపిన వారు ఆర్జీ భండార్కర్ అని. శాతవాహనుల రాజధాని విజయవాడ తెలిపిన వారు పిసి రాయచౌదరి అని తెలుస్తుంది. మరియు కృష్ణా గోదావరి నదుల మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని ఏకం చేసిన వారు మొదటి ఆంధ్ర ఎవరంటే మనకు శాతవాహనులుగా తెలుస్తుంది. ముఖ్య ఆధారాల్లో కొన్ని ఉంటాయి. మనకు పురాణాలు ఆంధ్రులను ఆంధ్ర భృత్యులు అని మరియు ఆంధ్ర జాతీయులుగా పేర్కొని అడుగుతారు. ఆంధ్ర భృత్యులుగా పేర్కొన్న ఆంధ్రులు అంటే మనకు పురాణాలు శాసనం మనకు పురాణాలు ఆంధ్రులను ఆంధ్ర భృత్యులు అని తెలిపాయి. అలానే మత్స్యపురాణం శాతవాహన కాలాన్ని గురించి వివరిస్తుంది. నోట్ చూడండి, మత్స్యపురాణిని యజ్ఞశ్రీ శాతకర్ణికాలంలో సంకలనం చేయబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలానే ఆంధ్ర అనే పదం జాతిపరంగా ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో సునసేపుని యొక్క కథలో ప్రస్తావించబడింది. ఐతరేయ బ్రాహ్మణం అనేది ఋగ్వేద కాలం నాటి తెలుస్తుంది. ఆంధ్రుల గురించి మొదటిగా పేర్కొన్న ఇతిహాసం మనకు రామాయణము. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక ఆధారాలు నాణ్యాలు. ఈ నాణ్యముల గురించి చదివే శాస్త్రాన్ని లేదా నాణ్యములకు అధ్యయనం అంటారు న్యూమిస్మాటిక్స్ అంటారు. అయితే శాసనాల యొక్క అధ్యయనం ఏమంటారంటే మనకు ఎపిగ్రఫీ అంటారు. ఏమంటారు? ఎపిగ్రఫీ అంటారు. శాతవాహనులు యొక్క నాణ్యములు సీసము మరియు పోటి అనే మిశ్రమ లోహంతోనూ వెండితోనూ అనేవి చేయబడ్డాయి తెలుస్తుంది. అయితే శాతవాహనుల కాలంలో అత్యధికంగా సీసపు నాణ్యాలు ముద్రించబడ్డాయి. గుర్తుపెట్టుకోవచ్చు, శాతవాహనులు మరియు సీసపు నాణ్యాలు అత్యధికంగా ముద్రించబడ్డాయి. శాతవాహనుల కాలంలో ఉండే నాణ్యాల గురించి చూద్దాం. పోటి నాణ్యాలు అమలు ఉన్నాయి. కర్షాప నాణ్యాలు, సువర్ణ నాణ్యాలు, రోమన్ నాణ్యాలు అమల్లో ఉన్నాయి. అయితే ఈ పోటీ నాణ్యాలు రాగి మరియు తగరం మరియు ప్లస్ సీసం, రాగి ప్లస్ తగరం మరియు ప్లస్ సీసం అనే ఈ 3 రకాల నాణ్యంతో ముద్రించబడే మిశ్రమలోహంతో తయారు చేయబడ్డాయి. కర్షాపనే రాగి మరియు వెన్నోహాలతో ముద్రించబడ్డాయి. సువర్ణ నాణ్యములకు బంగారం ముద్రించబడ్డాయి. రోమన్ నాణ్యాలు బంగారం మరియు వెండి నాణ్యములుగా ముద్రించబడ్డాయి. నోట్ చూడండి, మొదటగా వెండి నాణ్యములు ముద్రించిన వారు ఎవరు? మొదటి శాతకర్ణి. అలానే ఉజ్జయిని అనే పట్టణ గుర్తుగల నాణ్యములు ముద్రించిన వారు మొదటి శాతకర్ణి మరియు గౌతమిపుత్ర శాతకర్ణి. మొదటిసారిగా వెండి నాణ్యములు అయితే మొదటి శాతకర్ణి. ఉజ్జయిని పట్ట గుర్తు అంటే మొదటి శాతం ముద్రించారు. గౌతమిపుత్ర శాతకర్ణి ముద్రించబడింది. గౌతమిపుత్ర శాతకర్ణి శకవంశ రాజుటి నహపాన్ యొక్క వెండి నాణ్యములను తన చిహ్నంతో ముద్రించి పునఃముద్రించాడు. అడుగుతాడు, నహపాన్ యొక్క నాణ్యాలను తిరిగి పునఃముద్రించిన వారు ఎవరని మనకు గౌతమిపుత్ర శాతకర్ణి. అలానే ఓడ తెరచాప గుర్తుగల నాణ్యాలు వేయించిన వారు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. అయితే శాతవాహన నాణ్యములు బయటపడినటువంటి ప్రాంతాలు. ఒకటి
శాలిహుండం శ్రీకాకుళం శాలిహుండం, కడపలోని అత్తిరాల ఇక్కడ రోమన్ బంగారు నాణాలు లభించాయి. అలానే వినుకొండ నేటి పల్నాడు జిల్లాలోని రోమన్ బంగారు నాణాలు లభించాయి. మెదకులోని కొండాపూర్లో ఒక టంకశాల బయటపడింది. ఈ నాణ్యాలపై సిరిముఖ శాంత లేదా చిరిచుముఖ శాంత అనే పదం కలదు. నాగార్జునకొండ గుడిలోని ఈ ప్రాంతాలు లభ్యమయ్యాయి. అయితే ఒక బంగారు నాణ్యం ఈజ్కోల్ 30 వెండి నాణ్యములు సమానము. ఒక బంగారు నాణ్యం అనేది 35 వెండి నాణ్యములకు సమానంగా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే నాణ్యములపై గల భాష ఏంటి సార్? నాణ్యములపై ద్విభాషా పద్ధతిలో నాణ్యాలను 2 భాషలు ముద్రించారు శాతవాహనులు. శాతవాహనుల యొక్క నాణ్యాలపై ప్రాకృతము మరియు దేశీయ భాషలు ఈ 2 రకాల భాషలను ఉపయోగించగలిగింది కాబట్టి ద్విభాషా నాలుగు తెలుస్తుంది. ఒకటి ప్రాకృతం మరియు 2 దేశీయ భాష. శాతవాహన నాణ్యంపై ముద్రించిన చిత్రాలు: 1 వృషభం, ఎద్దు, ఏనుగు, గుర్రము, ఓడ, సింహము, స్వస్తిక్ అనే గుర్తు, ఉజ్జయిని తోరణములు, త్రిరత్న అనే ఈ చిత్రాలను మొత్తాన్ని కూడా ముద్రించగలిగింది వారి యొక్క నాణ్యాలపై. నోట్ చూడండి, గోభద్ర, సమగోప అనేవి స్థానిక రాజుల పేర్లతో విలువలోకి వచ్చేటువంటి నాటి నాణ్యాలకు తెలుస్తున్నాయి. ఇవి కరీంనగర్ జిల్లాలో విలువలోకి వచ్చేది తెలంగాణలో. శాసన సంబంధించిన ఆధారాలు: శాసనాల యొక్క అధ్యయనం గురించి చదివే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. నాణ్యంలో అయితే న్యూమిస్మాటిక్. ఇందాక చెప్పాం కదా. భారతదేశంలో మొట్టమొదటిగా శాసనాలు వేయించిన రాజు ఎవరు అన్నారు, చాలాసార్లు అడిగారండి. ఎవరు? అశోకుడు. ఇప్పుడు క్రీస్తుపురం 3వ శతాబ్దం. అలానే ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా శాసనాలు వేయించిన రాజులు కూడా మౌర్యులే. ఎవరు? మౌర్య వంశం చెందిన వారేనే అశోకుడు. మొట్టమొదటిగా అశోకుడే ఆంధ్రలో కావచ్చు, భారతదేశ వంశం అంటే మౌర్య వంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే ఆంధ్రదేశంలో శాసనాలు వేయించిన తొలి ఆంధ్ర రాజులు, ఇక్కడ ఆంధ్ర రాజులు ఎవరు? శాతవాహనులు. శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటి అని మనకు ప్రాకృతం గుర్తుపెట్టుకోండి. ప్రాకృతం. శాసనాల మీద వాడిన భాష కూడా మనకు ప్రాకృతం తెలుస్తుంది. అయితే శాతవాహనుల యొక్క శాసనాలను బాగా అధ్యయనం చేసిన వారు ఎవరని మనకు బుహ్లర్. మొట్టమొదటి శాసనము ఎర్రగుడి శాసనం, దీని రాజుల మందగిరి శాసనం అని కూడా అంటే దీన్ని కర్నూలు లభ్యమైంది. ఈ శాసనాన్ని వేయించిన వారు మనకు అశోకుడు. ఈ శాసనం ప్రాకృత భాషలో వేయించాడు. ఆంధ్రదేశంలో మౌర్యుల పాలన నిర్ధారించే శాసనం ఏది అంటే ఎర్రగుడి శాసనం అని చెప్తాం. మరియు ఈ శాసనం గురు శిష్యుల మధ్య నుండి సంబంధాన్ని తెలియజేసేదే ఈ శాసనం తెలుస్తుంది. మరొక శాసనం 13వ శిలాశాసనం, దాని పేరే 13వ శిలాశాసనం. ఈ శాసనాన్ని అశోకుడు వేయించి మనకు తెలుస్తుంది. అశోకుడి యొక్కది. ఇది మౌర్యుల యొక్క సామాంతులు, శాతవాహనులు మౌర్యుల యొక్క సామాంతులను తెలియజేసే శాసనము 13వ శిలాశాసనం. అలానే ఈ శాసనం మరియు శాతవాహనులు మనకు ఆంధ్ర భృత్యులు అని తెలుపున శాసనమే ఈ 13వ శిలాశాసనం వేయించిన వారు అశోకుడిగా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నానాగఢ్ శాసనం చేసిన వారు దేవి నాగానిక, ప్రాకృత భాషలో వేయించారు. అడుగుతాడు, ఈమె మొదటి శాతకర్ణి యొక్క భార్య. చాలాసార్లు అడిగండి కానీ క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టి చూసుకొని, ఈమె దేవి నగనిక అన్న నాగానిక అన్న కూడా ఈమె ఎవరి యొక్క భార్య, ఎవరి యొక్క పత్ని అంటారు అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్యే నాగానిక. చాలాసార్లు అడిగారండి. ఈ శాసనం శాతవాహనులు మరియు మరాఠుల యొక్క మధ్య వైవాహిక సంబంధాల గురించి తెలుపుతుంది ఈ నానాగఢ్ శాసనం. ఈ నానాగఢ్ శాసనం వల్ల మొదటి శాతకర్ణి యొక్క విజయాలు కావచ్చు, అతని చేతి ఘనకార్యాలు కావచ్చు, అతడి కొన్ని బిరుదులు అప్రహతి చక్ర, దక్షిణాపధిపతి బిరుదులు ఉండేవని తెలుస్తుంది. అడుగుతాడు, దక్షిణాపధిపతి అనే బిరుదు గల శాతవాహన రాజు ఎవరంటే మనకు ఎవరు? మొదటి శాతకర్ణి. అలానే అప్రహతి చక్ర అనే కూడా ఈయన బిరుదు. మరొక శాసనం కళింగర పాలకుడు కారవేళ్లు వేయించింది హాతిగుంప శాసనం. ఇది కారవేళ్లు మొదటి శాతకర్ణికి సమకాలీన చక్రవర్తి. అలానే ఈ హాతిగుంప శాసనం చతురంగ బలాహం గురించి నాటి కాలం నుంచి ప్రస్తావించింది. ఈ హాతిగుంప శాసనం ద్వారా మొదటి శాతకర్ణి రాజ్యంలో మూషికన్ అనే నగరంపై కళింగ పాలకుడు కారవేలుడు దాడి చేసి ఈ మూషిక నగరానికి పితుండ నగరము అని పేరు పెట్టినట్టు తెలుపుతుంది ఈ హాతిగుంప శాసనం. మరొక శాసనం నాసిక్ శాసనం. ఈ శాసనాన్ని వేయించిన వారు గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లిగారంటి గౌతమి బాలశ్రీ. ఇక్కడ ప్రాకృత భాషలో వేయించారు. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి ఈ గౌతమి బాలశ్రీ. ఈ నాసిక్ అనే శాసనం 2వ పులోమావి లేదా వాసిష్ఠిపుత్ర పులోమావి కాలంలో జారీ చేయబడింది అని తెలుస్తుంది. ఈ శాసనంలో బాలశ్రీ రాజర్షి పత్రిగా వర్ణించబడింది. ఏ శాసనం అంటాడు గుర్తుపెట్టుకోవాలి. మరియు ఈ శాసనం గద్య రూపంలో ఉన్నదిగా తెలుస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క దండయాత్రలు కావచ్చు, అతను సాధించినటువంటి విజయాలు కావచ్చు, ఘనతను మరియు సామ్రాజ్య విస్తరణను దాంతోపాటుగా బిరుదుల గురించి ఈ శాసనం తెలుపుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి గౌతమి బాలశ్రీతో లుణహకొండపై నివసించే భిక్షువులకు
దాన ధర్మాలు చేసిన తెలియజేస్తడమే ఈ శాసనం తెలుస్తుంది. మరొక శాసనం అమరావతి శాసనం. ఈ శాసనాన్ని వేయించిన వాడు రెండవ పులోమావి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆంధ్రదేశంలో శాతవాహన రాజులు వేయించిన తొలి లేదా మొదటి శాసనం అమరావతి శాసనం. వేయించిన వారు రెండవ పులోమావి. ప్రాకృత భాషలో గుర్తుపెట్టుకోవాలి. తెలుగు పదం మొదటి పదం తొలి తెలుగు పదం అంటే నాగబ్బు అనే ఏ శాసనం లభించంటే మనకు అమరావతి శాసనం. చూడండి, మొట్టమొదటి తెలుగు పదం నాగబు, రెండవది తలారి. గుర్తుపెట్టుకోవాలి. రెండవ పదం ఏది అంటే తలారి. ఓకే, విలేజ్ ఉంటాయి కదా, విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటారు ఇంగ్లీష్లో, మనకు తలారి అంటారు కదా. విఆర్ఓ వేరు, విఆర్ఏ గ్రామ తలారి అంటారు కదా, అట్లా. ఓకేనా. తెలుగులో తెలుగు పదం అంటే నాగబు. ఏ శాసనం ప్రస్తావించింది? అమరావతి శాసనం. వేయించిన వారెవరు? రెండవ పులోమావి. ఇది శాతవాహనం యొక్క మొదటి శాతం తెలుస్తుంది. రెండవ పదము తలారి గుర్తుపెట్టుకోవాలి. అయితే అమరావతి స్తూపపు ప్రాకారం యొక్క ద్వారస్తంభంపై చెక్కబడింది ఈ అమరావతి అనే శాసనం. ఈ స్తూపము మహాచైత్యంలో చైతికీయ బౌద్ధ సంఘానికి చెందినని ఒక శాసనం తెలుపుతుంది. మొదటి పులోమావి కాలంలో శాతవాహన యొక్క సామ్రాజ్యం ఆంధ్ర కోస్తాకు వ్యాపించిందని తెలియజేయను ఈ అమరావతి అనే శాసనం. మరొక శాసనం మనకు శకవంశరాజు రుద్రధాముడు వేయించింది జునాగఢ్ శాసనం. సంస్కృత భాషలో జారీ చేయండి మొట్టమొదటి శాసనం జునాగఢ్ శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే శాతవాహులు మరియు ఉజ్జయిని యొక్క క్షాత్రపుల యొక్క వైవాహిక సంబంధాలకు తెలుపుతుంది ఈ జునాగఢ్ అనే శాసనం. శకరాజు రుద్రధాముడు తన కుమార్తె రుద్రదమనికను శాతవాహన రాజు అంటే వాసిష్ఠిపుత్ర శాతకనికి ఇచ్చి వివాహం చేశాడు. గత ఎగ్జామ్లో అడగడం కూడా జరిగింది. మరొక శాసనం బట్టిప్రోలు శాసనం. వేయించిన వారు కుబేరుడు. ఈ శాసనం శాతవాహనుల కాటి పట్టణ ప్రాంతాల గురించి తెలుపుతుంది. బట్టిప్రోలు శాసనం కుబేరుడు వేయించినటువంటి. అలానే నగరపాలిక సభ వంటి నిగమ సభల గురించి తెలుపుతుంది ఈ బట్టిప్రోలు శాసనం. మాక్యధుని శాసనం. ఇది ఒక మూడో పులోమావి. శాతవాహన యొక్క చివరి రాజు 30వ అంటే మూడో పులోమావి వేయించింది మాక్యధుని శాసనం. ఈ శాసనం కర్ణాటక బళ్ళారి ప్రాంతంలో లభించింది. శాతవాహనుల కాలం నాటి గ్రామ పాలన గురించి, గ్రామంలో ముఖ్య శాంతి భద్రతల అధికారి ఎవరు, గుల్మిక గురించి వివరాలు అందించేది ఈ మాక్యధుని శాసనం. అలానే ఈ శాసనం శాతవాహనుల యొక్క రాజ్య యొక్క పతనం గురించి తెలియజేసే శాసనం మాక్యధుని శాసనంగా తెలుస్తుంది. నోట్ చూడండి, ఇక్కడ శాతవాహనంలో చివరి వాడే ఈ మూడో పులోమావి. అందోవనే మరియు ఉన్నాగర శాసనాలు ఉన్నాయి. అందోవనే శిలాశాసనం శాతవాహనుల పరిపాలన తెలియజేస్తుంది. ఉన్నాగర శాసనం శాతవాహనుల పరిపాలన వ్యవస్థ మరియు మంత్రిమండలి గురించి తెలుపుతుంది ఈ రెండు శాసనాలు. మరొక ఆధారాలు సాహిత్య ఆధారాలు. మనకు హలుడు రాసింది మనకు గాథా సప్తశతి. దీన్ని మహారాష్ట్ర ప్రాకృతం రాశాడు. మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది. గుడాడు రాసింది బృహత్ కథ, మనకు పైశాచిక భాష రాశాడు. హరిసేను రాసింది బృహత్ కథా కోశము. క్షేమేంద్రుడు రాసింది మనకు సంస్కృత భాషలో బృహత్ కథా మంజరి. బృహత్ కథా కోశము హరిసేనుడు, బృహత్ కథ గుణాఢ్యుడు, బృహత్ కథా మంజరి క్షేమేంద్రుడు, మరియు బృహత్ జాత కథ మరియు బృహత్ సంహిత రాసిన వారు సంస్కృత భాషలో వరాహిమిహిరుడు. ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మరియు వాత్సాయనం రాసింది కామసూత్రాలు మరియు న్యాయభాషం అనే గ్రంథాలు. సోమదేవసుడు రాసింది కథా సరిత్సాగరం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంస్కృత భాషలో. కుతూహల రాసింది లీలావతి పరిణయం ప్రాకృతంలో. ధనపాలుడు మరియు తిలకమంజరి గ్రంథం రాశాడు. శర్వవర్మ తన కాతంత్ర వ్యాకరణం రాశాడు సంస్కృత భాషలో. బుద్ధస్వామి మరి బుద్ధ కథాసో గ్రంథం రాశాడు. అలా నోట్ చూడండి, బుద్ధుని యొక్క పూర్వ జన్మకు తెలియజేసే గ్రంథాలే చుల్ల కళింగ జాతక. గత ఎగ్జామ్ అడిగాడు. అలానే బృహత్ కథా మంజరి, బృహత్ కథా కోశం, బృహత్ సంహిత కథా గ్రంథాలు. ఈ గ్రంథాలు మొత్తం గుణాడి యొక్క బృహత్ కథ ఆధారంగా గ్రంథాలుగా తెలుస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. విదేశీ రచనలు నేచురల్ హిస్టరీ. దీన్ని ప్లినీ లాటిన్ భాషలో రాశారు. ఈ గ్రంథం శాతవాహనుల కాటి వర్తక వాణిజ్యాల గురించి తెలుపుతుంది. ఓకే. అలానే ఈ గ్రంథంలో ప్లినీ ఐరోపాలోని బంగారమంతయు భారతదేశానికి తరలిపోతుందని తెలిపారు. గత ఎగ్జామ్లో అడిగారు. ఎవరంటే మనకు ప్లినీ నేచురల్ హిస్టరీ గ్రంథంలో. ఈయన రోమ్ నగరానికి చెందినటువంటి వ్యక్తి. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. దీనికి మరొక పేరు ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య. ఇది ఈ గ్రంథాన్ని అజ్ఞాత గ్రీకు నావికుడు రాశాడు. అతని పేరు యొక్క అలభ్యం. శాతవాహనుల కాలం వర్తక వాణిజ్యాలను తెలుపుతుంది ఈ గ్రంథం కూడా. రోమ్ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలతో ఆంధ్ర వ్యాపారం గురించి, విదేశీ వాణిజ్యం రేవు పట్టణాల గురించి వర్ణించింది ఈ గ్రంథం. అలానే మనకు పాండిచ్చేరి ప్రాంతం అరికమేడు అనే రేవు పట్టణాన్ని అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొన్నది ఈ గ్రంథం. గత ఎస్ఐ మనకు పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అడిగాడు. అరికమేడు అనే ప్రాంతం ఎక్కడ కలదని, పాండిచ్చేరి. గుర్తుపెట్టుకోవాలి. అలానే నోట్ చూడండి, ఇక్కడ శాతవాహనుల కాలంలో అరికమేడు రోమన్ల యొక్క విపణి వీధిగా పేరుగాంచింది. ఈ గ్రంథం ప్రకారం శాతవాహనుల కాలంలో తూర్పు తీరంలో ఏకైక రేవు పట్టణం కొడ్డూరా. ఇదే గూడూరు నేటి కృష్ణా జిల్లా.
శకులు శాతవాహనుల మధ్య సంఘర్షణ జరిగినప్పుడు ఉన్నట్టు ఈ గ్రంథం తెలుపుతుంది. ప్లినీ యొక్క నేచురల్ హిస్టరీ మనకు అలానే గుర్తుపెట్టుకోవాలి. పెరిస్ ప్లేస్ ఆఫ్ ది ఎరిథ్రమ్సీ ఓకే. గైడ్ టు జియోగ్రఫీ రాసిన వారు టాలమీ. ఈ గ్రంథంలో శాతవాహనుల పాలన గురించి తెలిపారు. శాతవాహనుల కాటి మైసోలియా మచిలీపట్నం గొప్ప కేంద్రంగా టాలమీ వర్ణించాడు. శాతవాహనుల రేవు పట్టణాల గురించి వివరించబడింది ఈ గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథంలో. ఈ గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథంలో పడమర తీరం నుండి బరుకచ్చా అనేది ప్రముఖమైన పట్టణం, ఓడరేవు పట్టణం. బరుకచ్చా అంటే గుజరాత్లోని బ్రోచ్, తర్వాత సోపారా, తర్వాత కళ్యాణి తెలుస్తుంది. ఈ కళ్యాణి రేవుపై శకులు దాడి చేసి ధ్వంసం చేసినట్లు మనకు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రమ్ గ్రంథం తెలుపుతుంది. మనకు హుయాన్సాంగ్ రాసిన గ్రంథమే సియుకి. దీనికే బుద్ధుస్ రికార్డ్ అనే పేరు. హుయాన్సాంగ్ చైనా దేశానికి చెందినవాడు. యాత్రికులలో యువరాజు లేదా రారాజు అని పేరుగాంచిన వారు సియుకి. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఇక్కడ. ఈయన కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు భారతదేశానికి వివరాలు అందించిన వాడు మన హుయాన్సాంగ్. అందుకే ఈయనకు యాత్రిక యువరాజుగా పేరు వచ్చింది. ఈ గ్రంథంలో శాతవాహనులకు వివరాలు అందించాడు ఈ సియుకి అనే గ్రంథంలో. ఇండికా అనే గ్రంథం రాసిన వారు మెగస్తనీస్, గ్రీకు భాషలో. ఈయన ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొదటి విదేశీ గ్రంథం ఇండికా. మౌర్యుల కాలంలో, చంద్రగుప్త మౌర్యునికి మౌర్య కాలంలో రాయబారిగా వచ్చి పాటలీపుత్ర నగర వర్ణ గురించి వర్ణించాడు. అలానే శాతవాహనుల యొక్క రాజకీయ వ్యవస్థను వివరాలు అందించాడు మన ఇండికా అనే గ్రంథంలో మెగస్తనీస్. ఆంధ్రులకు 30 కోట్లు ఉన్నట్టు, 1,00,000 పదార్థాలు ఉన్నట్లు పేర్కొన్నాడు ఈయన. అలానే భారతదేశం అందించిన తొలి విదేశీ యాత్రికుడు మెగస్తనీస్గా తెలుస్తుంది, గ్రీకు దేశం చెందినవాడు. ఇలానే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దామండి. ఈ వీడియో మిగతా లైక్ అని షేర్ చేయండి, మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో క్లాస్లో శాతవాహనుల వంశం క్లారిటీగా రోజు ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది, కంప్లీట్గా క్లాస్. ఓకే.